ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా సోమశిల, అమరగిరి, నార్లాపూర్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతాలలో కృష్ణానది, నల్లమల్ల అటవీ ప్రాంతం, అద్భుతమైన ఆలయాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జలాశయాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని మంత్రి జూపల్లి తెలిపారు. శాస్కీ స్కీమ్ ద్వారా దాన్ని ఈ అమరగిరి ద్వీపం ఐలాండ్ దీనిపైన కాటేజెస్ 18 కాటేజెస్ దీనిపైన నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కొల్లాపూర్ నుంచి అమరగిరి దాకా రోడ్డు కూడా ఆల్రెడీ రెన్యూవల్ రోడ్ కూడా అప్రూవల్ అయిపోయింది. దాన్ని దీంతో పాటుగా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల ఫారెస్ట్, ఇక్కడి నుంచి బోటులో 10 నిమిషాలు వెళ్తే టైగర్ ఫారెస్ట్ సఫారీ, టైగర్ సఫారీ కూడా వెళ్ళడానికి ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు. ఇంకా ముందుకెళ్తే శ్రీశైలం దాకా సుమారుగా 100 కిలోమీటర్లు, రెండు వైపులా దట్టమైనటువంటి అడవులు, గుట్టలు, అట్లాగే రకరకాల జంతువులు, ఇవన్నీ కూడా అంటే చూడ ముచ్చటైనటువంటి ప్రాంతం. ఈ యొక్క టోటల్ సర్క్యూట్ అంటే అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, జట్పోల్ టెంపుల్స్, అట్లాగే ప్యాలెస్, అట్లాగే కొల్లాపూర్ మహాస్వామి టెంపుల్, ఇటువైపున నార్లాపూరు, అక్కడ ఏషియాలో అతి పెద్దదైనటువంటి ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానమైనటువంటిది డైలీ 2 times పంపింగ్ స్టేషన్. అది కూడా అంటే ఒక ఇంజనీరింగ్, అంటే అద్భుతమైన ఇంజనీరింగ్. ఇవన్నీ కలగలిపి దేశంలో నుంచే కాదు ప్రపంచం నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది ప్రాంతం ఇది.